నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వల్లభనేని వంశీని 6 గంటలుగా విచారిస్తున్న పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ పై ఆధారాలు చూపించి ప్రశ్నల వర్షం. అరెస్టుతో వంశీ పాపాల పుట్ట బద్దలైందన్న తెలుగుదేశం నేతలు. ఇష్టారీతిన చెలరేగినందుకు అనుభవిస్తున్నారని వ్యాఖ్య. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితులకు షాక్. 31 మంది బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన విజయవాడ కోర్టు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రణాళికలపై సీఎం చర్చ. టూరిజం సర్క్యూట్ల ఏర్పాటుకు ఆదేశం. బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దన్న మంత్రి అచ్చెన్న. ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చని భరోసా. ముంబై దాడుల నిందితుడు తహవూర్ను భారత్కు రప్పించే ప్రయత్నాలు. అమెరికా నిఘా విభాగాధిపతి తులసి గబ్బార్డ్తో మోదీ సమావేశం. జగన్ అధికార అండతో ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడమే కాక దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోయిన వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హైదరాబాద్లో ఉదయం అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుమారు 6 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారనే అభియోగాలతో వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేశారు. విచారణ అనంతరం వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించి ఎస్సీ ఎస్టీ కేసులు విచారించే న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ రాయదుర్గంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వంశీ భార్యకు నోటీసులు ఇచ్చారు. వంశీ ఇంటి వద్ద కూడా వాటిని అతికించారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసును సిఐడికి అప్పగించారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి 94 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. సిఐడి ఇంతవరకు 40 మందిని అరెస్టు చేసింది. ఫిర్యాదుదారు సత్యవర్ధన్ 2 రోజుల కిందట కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు విజయవాడ కోర్టులో అఫిడవిట్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు సత్యవర్ధన్ హాజరై తనకు కేసుతో సంబంధం లేదని అఫిడవిట్ సమర్పించారు. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ నిర్ణయించినట్లు అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సత్యవర్ధన్ను అపహరించారని, అతనికి ప్రాణభయం ఉందంటూ సత్యవర్ధన్ సోదరుడు కిరణ్, గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కొన్ని ఆధారాలను సేకరించిన పటమట డీసీపీ కృష్ణ, అడిషనల్ డీసీపీ రామకృష్ణ నేతృత్వంలోని బృందం వంశీ కదలికలపై నిఘా ఉంచింది. హైదరాబాద్కు వెళ్లి రాయదుర్గంలోని అపార్ట్మెంట్లో ఉన్న సమయంలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. వంశీని విజయవాడకు తీసుకొస్తున్న సమయంలో ఏపీ సరిహద్దుల్లో వాహనం మార్చారు. చిల్లకల్లు టోల్గేట్ వద్ద జగ్గయ్యపేట వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. వంశీని విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు తొలుత భవానీపురం స్టేషన్లో కాసేపు ఉంచారు. అక్కడి నుంచి మధ్యాహ్నం కృష్ణలంక స్టేషన్కు తరలించారు. మార్గ మధ్యలో వంశీ పలుమార్లు పోలీసులపై ఆగ్రహం ప్రదర్శించారు. వంశీపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అతని వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. వంశీ అరెస్టు సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ రాయదుర్గం సమీపంలోని అపార్ట్మెంట్లో వంశీ ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వంశీ ఉండే ఫ్లాట్లోకి వెళ్లి అరెస్టు విషయాన్ని ఆయనకు తెలియజేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ కొద్దిసేపు పోలీసులతో ఆయన వాదనకు దిగారు. గన్నవరం కేసులో కోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్న విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యాలయంపై దాడి కేసులో కాదు, ఎస్సీ ఎస్టీ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామంటూ అరెస్టు వారెంట్ చూపారు.
గన్నవరం తెలుగుదేశం కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ను బెదిరించిన విషయంలో కేసు నమోదైందని, తమతో రావాలంటూ వంశీకి పోలీసులు స్పష్టం చేశారు. డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పడంతో పోలీసులు అంగీకరించారు. కానీ చాలాసేపటి వరకు వంశీ బయటకు రాకుండా అరెస్టు సమాచారాన్ని కొందరు వైసీపీ నాయకులు తన అనుచరులకు చేరవేశారు. దాదాపు గంట సేపు బెడ్రూమ్ నుంచి వంశీ బయటకు రాకుండా పోలీసులను నిరీక్షించేలా చేశారు. వంశీ అరెస్టు సమాచారాన్ని ఏపీ పోలీసులు ముందస్తుగానే రాయదుర్గం స్టేషన్కు సమాచారం ఇచ్చారు. వంశీపై ఉన్న కేసు వివరాలను రాయదుర్గం పోలీసులకు తెలిపారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏటుగా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం చేసిన కేసు నమోదైంది. గన్నవరం మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. టీడీపీ నేత కాసరనేని రంగబాబుపై దాడి కేసులో ఇప్పటికే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగాతో పాటు మరికొందరు ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోలేని వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చింది. 2019లో ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారనే అంశంతో పాటు మట్టి తవ్వకాల విషయంలోనూ మరో 2 కేసులు వంశీపై నమోదయ్యాయి. వైసీపీ హయాంలో ఇష్టారీతిన చెలరేగిన వంశీకి ఇప్పటికీ సరైన గతి పట్టిందని తెలుగుదేశం నేతలు అన్నారు. గత 5 ఏళ్లలో గన్నవరంలో వంశీ చేయని అరాచకం లేదన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయంపైనే దాడి చేయడం హేయమన్నారు. పైగా దళితుడైన ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా చేయడం క్షమించరాని నేరమన్నారు. చేసిన పాపాలకు వంశీ ఫలితం అనుభవించక తప్పదన్న టీడీపీ నేతలు గత 5 ఏళ్లలో ఆయన చేసిన మట్టి దందా, అక్రమ కబ్జాలు, దారుణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైంది. తాడేపల్లి డెన్ జగన్ 2.0 నీ డైరెక్షన్ లో, నీ కనుసన్నల్లో పనిచేస్తా ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు. వైసీపీ సైకో బ్యాచ్ తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి అన్ని అరాచకాలకు పాల్పడ్డారు. ఏ విల్లాలో అరెస్ట్ అయ్యారు, ఎక్కడ అరెస్ట్ అయ్యారో అవన్నీ కూడా పోలీసులు బయట పెట్టాలి. కాల్ డేటా కూడా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని ఎవరెవరికి ఏ అరాచక శక్తులకు ఫోన్లు వెళ్ళాయి, ఏ ముఠా నాయకులకు ఫోన్లు వెళ్ళాయి, ఏ భూ కబ్జాదారులకు ఫోన్లు వెళ్ళాయి, ఏ భాగస్వాములకు ఫోన్లు వెళ్ళాయి, ఆ కాల్ డేటాను కూడా బయట పెట్టాలి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. బాబు దాని పిల్లలను తిన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో అతని కోసం పనిచేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి వాస్తవం కదా. గోడవ నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసిన వాస్తవం కదా. కాసరనేని రంగబాబు కాళ్ళేరు కొట్టిన మాత్రం వాస్తవం కదా. ఇలా చెప్పుకుంటే గంట సేపు పడుతుంది. ఈ భూ కబ్జాలు గానీ, దందాలు గానీ, రౌడీయిజం గానీ, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసం పవర్ను ఉపయోగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడటం. ఆ గుడివాడు అతనికి సాంతం బుద్ధి కూడా లేదు అతనికి. అతనైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను అది బూట్లు పాలిష్ చేస్తా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు కుప్పంలో గెలిచారు. నువ్వు ఎక్కడున్నావో తెలియని పరిస్థితి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండిస్తే తన విలువన్నా పెరిగేది. గాలికి వదిలి ఇవాళ ప్రతిపక్ష హోదా రాకుండా 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని పోటీగా అడగదలుచుకుంది. మీరు మేనిఫెస్టోలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని రూల్ బుక్ చెప్తుంది. 18 మంది శాసనసభ్యులు మీరు గెలిపిపోతే నేను అసెంబ్లీకి వెళ్ళని వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేసే దమ్ము ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీచమైన భాష మాట్లాడినప్పుడు గానీ, తిట్టినప్పుడు గానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడు నోరు మీద పెరని అడుగుతుంది. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగిన కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు. ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్ లో సొంత భార్యనే కేసులో ఇరికించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం. ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర
మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఇంతటితో వదిలేసే వ్యక్తి కాదు అతను. మానవత్వం లేని మృగం అది. ఒకటి కాదు అతను. ఆయన వాడిన భాష ఒకటి. తెలుగుదేశంలో పుట్టి కన్న తల్లి రొమ్ము గుద్దినట్టు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి అతను వాడిన భాష ఆ రోజే పనిష్ చేసి ఉండాలి. ఈ రోజు కూడా మళ్ళీ కంప్లైంట్ ని బ్లాక్ మెయిల్ చేసేసి విత్డ్రా చేయించావు. ఈ రోజు అనుభవిస్తావు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో చూసాం, జడ్జిలే సస్పెండ్ అయినారు. మీ ఆటలు సాగవు. నేను ఒక మాట మాట్లాడతా. సంకల్ప సిద్ధి ఒక చైన్ మార్కెట్ 16,000 మంది కుటుంబాలని నాశనం చేసింది. వాళ్ళ దగ్గర 50 కోట్లు 60 కోట్లు తీసుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన దుర్మార్గుడివి నువ్వు. ఒక నీచుడివి నువ్వు. నీకు మానవత్వం, మనిషికి ఉండాల్సిన గుణాలు లేని వాడివి నువ్వు. నా ఉద్దేశం ఒక కేసు అరెస్ట్ కాదు ఇది. మొత్తం నీ బ్యాక్గ్రౌండ్, నీ బతుకు, నీ వెనకుండే దుర్మార్గాలు, మోసాలు, అన్నిటి మీద ఒక సిట్ వేయాలా, వేసేసి నీ సంగతి చూడాలని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని గన్నవరం తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవి ఆరోపించారు. సత్యవర్ధన్ సోదరుడితో పాటు తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రమాదేవి తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, కార్లను తగలబెట్టడం దగ్గర నుంచి, మహిళల్ని ఇష్టానుసారంగా రాళ్లతో కొట్టడం దగ్గర నుంచి, భయంకరంగా దూషించటం, ఇదంతా తెలుగుదేశం కార్యకర్తల మీదే జరిగింది. దానిలో నిందితులు మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల్ని నిందితులుగా చిత్రీకరించి వాళ్ళ మీద కేసు పెట్టడం, దళిత మహిళల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి రాజ్యాంగాన్ని విస్మరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ముదునూరి సత్యవర్ధన్ వర్క్ చేస్తూ ఉండేవాడండి. సత్యవర్ధన్ని బెదిరించి కిడ్నాప్ చేసి అతనితో వ్యతిరేకమైనటువంటి వాంగ్మూలం ఇప్పించారు మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ. దళితుల్ని ఈ విధంగా చిత్రీకరించడానికి సిగ్గులేదా అని ఈ సభాముఖం నేను అడుగుతా ఉన్నాను. అతన్ని ఎంత బెదిరిస్తే అటువంటి ప్రలోభాలకి లొంగాడో ఆ వ్యక్తి ఈరోజు సుస్పష్టమైంది. గన్నవరం నియోజకవర్గంలో కాదండి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచింది. సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఈ వాంగ్మూలం మీద చర్యలు తీసుకోమని మేము పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని ఆయన భార్య పంకజశ్రీ కలిశారు. హైదరాబాద్ నుంచి పోలీసుల వాహనాన్ని వేరే కారులో అనుసరించిన పంకజశ్రీని ఏపీ సరిహద్దుల్లో పోలీసులు ఆపారు. వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. ఆమె నిరాకరించడంతో పోలీసులు వదిలేశారు. ఆ తర్వాత న్యాయవాదితో కలిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోకి వెళ్లిన పంకజశ్రీ వంశీ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే రిమాండ్ రిపోర్టుతో కలిపి ఇస్తామని చెప్పినట్లు పంకజశ్రీ తెలిపారు. ఇంకా మనకి ఎఫ్ఐఆర్ సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదు. అంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్, నాట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వాట్ కాజ్ హి వాజ్ అరెస్టెడ్, అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ. రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 5 పౌల్ట్రీ ఫామ్లు మినహా రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు బర్డ్ ఫ్లూ గురించి దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చనిపోతుందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. వైరస్ సోకిన ఫామ్లలోని కోళ్లన్నింటినీ చంపి పూర్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చనిపోయిన కోళ్లకు గాను రైతులకు 140 రూపాయల చొప్పున చెల్లిస్తామని తెలిపారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరులో బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్లలో కోళ్ల పూడ్చివేతను జిల్లా కలెక్టర్ నాగమణి ఇతర అధికారులు సందర్శించారు. 21 మంది వైద్యులు, 100 మందికి పైగా సిబ్బంది పూడ్చివేత కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బర్డ్ ఫ్లూ అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సోకిందని సాక్షిలో స్క్రోలింగ్ వేశారు. ఇమీడియట్ గా మా సెక్రటరీ హెల్త్, జిల్లా కలెక్టర్ అందరు అప్రమత్తమయ్యే అక్కడికి వెళ్లేసరికి అది రాంగ్ న్యూస్. దీనివల్ల చాలా మంది పబ్లిక్ భయపడుతున్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదరిగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే
ప్రభుత్వం సీరియస్ గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు సైంటిస్టులతోని కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో మాట్లాడితే వ్యాధి సోకినటువంటి 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. అక్కడ ఒక్క పౌల్ట్రీ కూడా పనిచేయడానికి వీల్లేదు, ఒక్క బరడు కూడా ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్ గా కిలోమీటర్ పరిధిలో టోటల్ గా రాకపోకలన్నీ బంధించమన్నారు. 1 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఒక 10 రోజులు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇబ్బంది లేదు, కానీ ఆ కోళ్లు బయటికి పంపించడం, లేకపోతే దానా అటు ఇటు తిప్పడం, ఇవి చేయకుండా 9 కిలోమీటర్ వరకు మీరు స్ట్రిక్ట్ గా ప్రికాషన్స్ తీసుకోండి అని. 9 కిలోమీటర్ల తర్వాత నో ప్రాబ్లం, సాధారణంగానే షాపులు తెరవచ్చు, గుడ్లు అమ్ముకోవచ్చు, కోళ్ళు అమ్ముకోవచ్చు. సైబీరియన్ బర్డ్స్ ఏవైతే వస్తున్నారో మైగ్రేటరీ బర్డ్స్, వాటి ద్వారా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెట్టల ద్వారా ప్రతిరోజు రెగ్యులర్ గా ప్రతి డాక్టర్ తన పరిధిలో ఉన్న ఫారాల యజమానులతోటి మాట్లాడుతున్నారు. ఈ 5 ఫారాలకు మించి ప్రస్తుతానికి పక్కన ఎక్కడా కూడా మాకు ఇన్ఫెక్షన్ రాలేదు. సో రెడ్ జోన్ లో ఉన్న చోట మాత్రము కోళ్ల ఫారాలని, కోడిగుడ్లు విక్రయ కేంద్రాలని కలిసి వాటిని మూయించేస్తున్నాం. కోళ్ళన్నీ కూడా మేము అక్కడ ఉన్నవి మిగతా బతికున్నవి చంపేశాం కాబట్టి ఆ ఫామ్ ని 3 months వరకు రీస్టాకింగ్ అవకాశం ఉండదు. అలా పెట్టుకునే ముందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేము స్వాబ్స్ తీసి పంపిస్తాం అనమాట. అంటే వైరస్ ఇంకా ఆ ఫామ్ లో ఏమైనా బతికుందా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి స్వాబ్స్ ని పంపిస్తాం. నెక్స్ట్ జోన్ ఏదైతే 9 కిలోమీటర్ల సర్వైలెన్స్ జోన్లో ఉందో, ఇంటర్నల్గా అక్కడున్న ఫారాలు, అక్కడున్న కోడిగుడ్ల ఉత్పత్తి ఇవన్నీ కూడా ఆ జోన్లోనే వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు ఆ జోన్ దాటి బయటకు రాకూడదు. మా పశువైద్య సిబ్బంది నాటుకోళ్లు చనిపోయినప్పుడు మాకు చూపించినా, వాటిని బరీ చేసినప్పుడు, అదేవిధంగా ఫారాల్లో కోళ్ల యజమానులు మా ఫామ్లో బర్డ్స్ చనిపోయినాయని చెప్పి మేము నిర్ధారణ చేసుకున్న తర్వాత వాటిని మేము కలిచేసి బరీ చేయించినప్పుడు వాటికి సంబంధించిన పూర్తి ఎన్యూమరేషన్ చేసుకుంటాము. వాటికి మేము కాంపెన్సేషన్ పే చేస్తాం. గతంలో చనిపోయాయని ఎవరైనా లెక్కలు చెప్తే మాత్రం వాటిని నిర్ధారించుకున్న తర్వాతనే మేము ఏ విషయమైనా మాట్లాడతాం. పర్యాటక రంగంలో 20% వృద్ధి రేటు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుని రాష్ట్రంలో పర్యాటక సర్క్యూట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖపై నిర్వహించిన సీఎం పర్యాటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ ప్రాజెక్టులు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు. ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో హోమ్ స్టేల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, పర్యాటకులకు మండువా లోగిళ్లు అందుబాటులోకి తేవాలని దిశానిర్దేశం చేశారు. సీప్లేన్, హెలీ టూరిజం ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించాలన్న తిరుపతి, విశాఖ, అమరావతి, శ్రీశైలం, రాజమహేంద్రవరంలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేస్తామన్న సీఎం దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టూరిజం ఐలాండ్లు అభివృద్ధి చేయాలన్నారు. అరకు, లంబసింగి, గండికోటలో రాన్ ఆఫ్ కచ్ తరహాలో టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం సూర్యలంక, రాజమండ్రి, బ్రిడ్జిలంక, రాన్ ఆఫ్ కచ్ తరహాలో టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఉండవల్లి, సీతానగరం, తాడేపల్లిలోని కొండలపై ట్రెక్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తేవాలన్నారు. విశాఖను సిటీ ఆఫ్ బీచెస్గా, తిరుపతిని చైన్ ఆఫ్ ట్యాంక్గా తీర్చిదిద్దాలని సూచించారు. దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో మోదీ సర్కార్ తెచ్చిన కొత్త చట్టం విపక్షాల నిరసనల మధ్య పార్లమెంటుకు చేరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ బిల్లు 2025ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను కొత్త బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను సీతారామన్ కోరారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయగా బిల్లును ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని మూజువానీ ఓటు ద్వారా సభ ఆమోదించింది. కాసేపటికే లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది. 6 దశాబ్దాల క్రితం రూపొందించిన ఆదాయ పన్ను చట్టం 1961 చాలా విస్తృతంగా సంక్లిష్టమైన సవరణలతో నిండి ఉందని కేంద్రం ఇప్పటికే తెలిపింది. దాని స్థానంలో కొత్త బిల్లును సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించినట్టు పేర్కొంది. 60 ఏళ్ల నాటి ప్రస్తుత చట్టంలో 880 పేజీలు, 298 సెక్షన్లు, 14 షెడ్యూళ్లు ఉండగా కొత్త బిల్లులో 622 పేజీల్లో 526 సెక్షన్లు, 23 చాప్టర్లు, 16 షెడ్యూళ్లు ఉంటాయని కేంద్రం పేర్కొంది. పాత చట్టంలోని అంతక్రితం సంవత్సరం, మదింపు సంవత్సరం వంటి పదాలను తొలగించి పన్ను సంవత్సరం వంటి సరళ భాషను వాడనున్నారు. సెలెక్ట్ కమిటీ తదుపరి సెషన్ మొదటి రోజులోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. విపక్షాల నిరసనల మధ్య వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను కేంద్రం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ మేధా విశ్రమ్ కులకర్ణి జేపీసీ నివేదికను ప్రవేశపెట్టారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. జేపీసీ నివేదికను ఫేక్ రిపోర్టుగా అభివర్ణించారు.
వెంటనే జేపీసీ నివేదికను వెనక్కు తీసుకుని మళ్లీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. డీఎంకే, ఆప్ ఎంపీలు కూడా జేపీసీ నివేదికను తప్పుబట్టాయి. అయితే విపక్షాల ఆరోపణలను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. సభను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. నివేదికలో ఏ ఒక్క భాగాన్ని తొలగించలేదన్నారు. జేపీసీ నివేదికను నిరసిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అటు లోక్సభలో ఈ నివేదికను జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ ప్రవేశపెట్టారు. విపక్షాల అభిప్రాయాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వారి సూచనలన్నీ నివేదికలో పొందుపరచామని చెప్పారు. ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రానాను భారత్కు రప్పించే ప్రయత్నాలు వేగవంతం కానున్నాయి. అమెరికా నిఘా విభాగాధిపతి తులసి గబ్బార్డ్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశ నేపథ్యంలో ఈ మేరకు అంచనాలు పెరిగాయి. అలాగే అధ్యక్షుడు ట్రంప్తో చర్చల్లో ఖలిస్తానీ వేర్పాటువాదులు, బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడుల అంశం ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ముంబై దాడుల నిందితుడు తహవూర్ రానాను భారత్కు అప్పగించే అంశంపై చర్చలు జరగనున్నాయి. 2008 నవంబర్ 26న ముంబైలో ముష్కరులు సృష్టించిన మారణ హోమంలో 174 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు సంబంధించి ముష్కరులకు సహకరించిన పాకిస్తాన్ సంతతి కెనడా వ్యాపారవేత్త తహవూర్ రానాను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో కోరుతోంది. రానాను భారత్కు అప్పగించేందుకు న్యాయపరమైన ప్రక్రియలన్నీ దాదాపు పూర్తయ్యాయి. భారత్కు అప్పగించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ తహవూర్ రానా దాఖలు చేసిన పిటిషన్ను ఈ ఏడాది జనవరి 21న అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రాణా అప్పగింతలో తదుపరి ప్రక్రియలపై అమెరికా విదేశాంగ శాఖ దృష్టి పెట్టింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాణా అప్పగింత కోసం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు నిరంతరం అగ్రరాజ్య అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రాణా అప్పగింతలో లాజిస్టిక్ ఏర్పాట్లపై అమెరికా అధికారులను సంప్రదిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. రాణా అప్పగింతపై ట్రంప్ అధికార యంత్రాంగంతో మోదీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అమెరికాలో అడుగుపెట్టగానే అమెరికా నిఘా విభాగాధిపతి తులసి గబ్బార్డ్తో సమావేశమై చర్చలు జరిపారు. తీవ్రవాదం నిర్మూలన తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాణా అప్పగింత తదుపరి ప్రక్రియను తులసి గబ్బార్డ్ వేగవంతం చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే భారత్కు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధిపతి ఎలాన్ మస్క్తోనూ మోదీ చర్చలు జరపనున్నారు. ట్రంప్తో చర్చల్లో ఖలిస్తానీ తీవ్రవాదం ప్రస్తావనకు రానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఇటీవల జరుగుతున్న దాడులను సైతం ట్రంప్ దృష్టికి తెచ్చే అవకాశముంది.